హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మీ అందరికీ స్పారో టీవీ నుంచి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేరా? అందరూ స్కూల్కి వెళ్ళారా? చాక్లెట్ తిన్నారా? జెండా ఎగరేశారా? జై హింద్ చెప్పారా? జనగణమన పాడారా? ఓ, చాలా బాగుంటుంది కదా ఈరోజు. సో మీరందరూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం గురించి, అదేరా మన ఇండిపెండెన్స్ డే గురించి కొంచెం డీటెయిల్గా కొంచెం మంచి మంచి విషయాలు మీతో ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోరా, చూసావా? నేను చక్కగా తెల్లటి డ్రెస్ వేసుకొచ్చినాను. ఇదిగో ఒకళ్ళేమో పచ్చగా డ్రెస్ వేసుకొచ్చారు, ఇంకోళ్ళేమో అలాగా కషాయం కలర్లో డ్రెస్ వేసుకొచ్చారు. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు స్పెషల్ అని. అవునవును, చాలా బాగా సో ముగ్గురు 3 రంగుల డ్రెస్సులు వేసుకొచ్చాం అన్నమాట కదరా. పిల్లలు, 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 మన దేశ చరిత్రలోనే చాలా మంచి రోజురా. ఈరోజు మన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు అని మీకు తెలుసు కదా. మనం స్వేచ్ఛ కోసం, అంటే పీస్ కోసం ఇలా చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి త్యాగం చేసి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని మీకు అందరికీ తెలుసు కదా. అందులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద మహానుభావులందరూ వాళ్ళ త్యాగం వల్ల మనకి ఈరోజు స్వేచ్ఛగా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రా. పిల్లలు, ఈరోజు కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం రా. స్వేచ్ఛ అనేది ఒక వరం, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. స్వేచ్ఛ అంటే అదే ఫ్రీడమ్ రా. ఆ ఫ్రీడమ్ని మనం కాపాడుకోవాలనేది మనందరి బాధ్యత అనమాట. అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అని. రేపటి పౌరులే ఆ తర్వాత మన లీడర్స్ అవుతారు. కాబట్టి పిల్లలు దేశానికి వెన్నెముక అంటూ ఈ చాలామంది పెద్దలందరూ చెప్తుంటారు కదా. అలాగే నేను కూడా పిచ్చుకగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ స్వేచ్ఛని చాలా బాధ్యతగా కాపాడుకోవాలిరా. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. పిల్లలు, మనం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం చేయాల్సిన చిన్న చిన్న కర్తవ్యాలు, చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయిరా. వాటిని మరొకసారి గుర్తు చేసుకుందామా? 1, జాతీయ జెండాను మనం గౌరవించాలి, శుభ్రతని పాటించాలి, మన పాఠశాల, మన వీధి, మన ఇల్లు చాలా స్వచ్ఛంగా ఉంచాలి, ఇతరులకు సహాయం చేయాలి. చిన్న సహాయం కూడా దేశానికి ఉపయోగపడుతుందిరా. పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే చెట్లు నాటాలి, నీటిని ఎప్పుడు వృధా చేయకూడదు. దేశం గురించి మంచి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ మమ్మీ డాడీను లేకపోతే మీ టీచర్ను అడిగి మన స్వాతంత్ర దినోత్సవం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. మన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి కేవలం సైనికులు మాత్రమే కాదురా, మనలాంటి ప్రతి పౌరుడు, ప్రతి స్టూడెంట్, ప్రతి పిల్లవాడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. మనమందరం కలిసి నా దేశం నా గౌరవం అనే భావనతో ముందుకు వెళితే మనకు స్వాతంత్రం శాశ్వతంగా, సురక్షితంగా ఉంటుందిరా. పిల్లలు, మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉంటాయి కదా. కేసర రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. ప్రతి రంగుకు ఒక గొప్ప మెసేజ్ ఉందిరా. ప్రతి రంగులో ఒక గొప్ప సందేశం కూడా మనకు ఉందన్నమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేసర రంగు అంటే జెండాలో పైన ఉంటుంది. అది ధైర్యానికి, త్యాగానికి, తపస్సుని సూచిస్తుంది. మన దేశం కోసం పనిచేసే ధైర్యం, అవసరమైతే త్యాగం మనసులో ఉండాలని ఈ రంగు మనకందరికీ తెలుపుతుందిరా కదా పిల్లలు. రెండవది తెలుపు రంగు. ఇది మధ్యలో ఉంటుంది. సత్యం, శాంతి, పవిత్రతను సూచిస్తుంది. మన మాటల్లో, పనుల్లో నిజాయితీ ఉండాలి, ఇతరులతో శాంతిగా జీవించాలి అని ఈ రంగు మాకు ఎప్పుడు గుర్తు చేస్తుందిరా కదరా పిల్లలు. ఇక ఆకుపచ్చ రంగు అందరికంటే ఈ జెండాలో కిందకుండే రంగు. ఇది పంటలు, అభివృద్ధి, ప్రకృతిని సూచిస్తుందిరా. మన దేశం ఎప్పుడు పచ్చగా, సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈ రంగు మనందరికీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మధ్యలో ఉన్న అశోక చక్రంలో చూశారు, ఇది చట్టం, న్యాయం, కర్తవ్యాన్ని సూచిస్తుంది. మనం ఎల్లప్పుడూ కర్తవ్యబద్ధంగా ఉండి మంచి పనులే చేయాలని ఇది ఎప్పుడు మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుందిరా పిల్లలు. పిల్లలు, ఇలా 3 రంగుల గురించి ముచ్చటగా అన్నీ తెలుసుకున్నాం కదా. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత విభిన్నత కలిగినటువంటి దేశం రా. మనకి వందలాది భాషలు, వేరువేరు సంస్కృతులు, కల్చర్సు, ఆచారాలు, రకరకాల పండుగలు అన్నీ ఉన్నా మనందరం ఒకటే అని భావించాలి. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అంటే వేర్ ఆల్ వన్ అని చెప్పడం అనమాట. ఇంకా ఈరోజు కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా మీకు ఒక మంచి మెసేజ్లు ఇస్తూ దీన్ని ఎండ్ చేస్తాను రా. ఎవరి మతాన్ని, ఎవరి భాషని, ఎవరి రూపాన్ని కూడా మనం తేడాగా చూపించకూడదురా పిల్లలు. అందరూ స్నేహంగా ఉండాలి. కులమతాల భేదాన్ని మనం చూపించకూడదు. ఇతరుల సంస్కృతిని కూడా మనం గౌరవించాలి. మన దేశం మన బలం, మన ఐక్యతే మన బలం. మనమందరం చేతులు కలిపి వందే మాతరం అని పలికితే ఏ శక్తి కూడా మన దేశాన్ని బలహీనపరచలేదు. ఓకే పిల్లలు, మరి ఉంటాను. మరి అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్పారో టీవీ నుంచి చెప్తూ మీ అందరికీ జై హింద్.